ట్రావెలింగ్ బ్రాడెన్స్ ద మైండ్. ఎప్పుడైనా విన్నారా ఇది? అంటే జనరల్ గా మనము డిఫరెంట్ ప్లేసెస్ కి ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వి గెట్ అన్ ఆపర్చునిటీ టు సీ ద పీపుల్, టు ఎక్స్ప్లోర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ది పీపుల్. సో మనం ఖచ్చితంగా ట్రావెల్ చేస్తూ ఉండాలి, వీలైతే సింగిల్ గా, లేకపోతే లైక్ మైండెడ్ పీపుల్ తో. నా లైఫ్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వి యూస్ టు హావ్ అవర్ ప్రిన్సిపల్ మేడం, పిల్లలకి ఏంటంటే అన్ని ఎథిక్స్ చెప్పేటప్పుడు యూ షుడ్ నాట్ అప్లై లిప్స్టిక్ అని చెప్పేది. కానీ మా మేడం మాత్రం లిప్స్టిక్ పెట్టుకొని వస్తుండే. అరే మేడం ఏమో లిప్స్టిక్ పెట్టుకోవద్దని పిల్లలకు చెప్తున్నారు, మేడం మాత్రం పెట్టుకొని వస్తుందని చాలా రోజులు అనుకునేది. అయితే నేను ఇలా ఒకసారి టూర్కి వెళ్తున్నప్పుడు ఐ వాజ్ గోయింగ్ టు పంజాబ్. సో మా ప్రిన్సిపల్ మేడం షీఈ్ సిక్. సో పంజాబ్ నుండి అమృత్సర్ అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే మేము కార్లో జర్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4 o'clock 5 o'clock టైంలో మున్సిపల్ లేబర్స్ ఉంటారు కదా, ఆ లేడీ లేబర్స్ వైల్ దే వర్ స్వీపింగ్ ఐ అబ్జర్వ్డ్ వన్ థింగ్. ఏ లేడీ కనబడ్డా, ఏ టైంలో కనబడ్డా, ఏ ఏజ్ వాళ్ళు కనబడ్డా మాక్సిమం నాకు అక్కడ అందరు లిప్స్టిక్ పెట్టుకునే కనబడ్డారు. నాకు అప్పుడు అనిపించింది, అంటే ఇలా లిప్స్టిక్ పెట్టుకోవడం అనేది క్యాజువల్ గా జనరల్ గానే వీళ్ళ కమ్యూనిటీలో ఉందా, అందుకే మా మేడం కూడా పెట్టుకుంటున్నారా, పిల్లలకు చెప్తున్నారు కానీ పెట్టుకుంటున్నారంటే ఇలా చేస్తున్నారా అని అప్పుడు నాకు నేను ఇచ్చుకున్నటువంటి సమాధానం. ఇక్కడ నాకు సమాధానం గానీ నా బుర్ర కొంచెం నారో మైండెడ్ ఉండే. అది ఏ విధంగా బ్రాడ్ మైండెడ్ అయిందంటే, నేను ట్రావెల్ చేయడం వల్ల, నేను ట్రావెల్ చేసి ఉండకపోతే, అలా వాళ్ళని చూసి ఉండకపోతే ఇప్పటికి కూడా అలానే అనుకునేవాన్నేమో. సో వెన్ వి కీప్ ట్రావెలింగ్ విల్ కమ్ టు నో మెనీ థింగ్స్. మనకి ఇక్కడ తప్పనిపించినవి అక్కడ కరెక్ట్ గా ఉండొచ్చు. సో ట్రావెల్ చేద్దాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్ us try to make our mind more and more broadened.